రీసెంట్గా మనము జెస్సీ అని ఒక ట్రాన్స్జెండర్ని కూడా మనము రీసెంట్గా చూస్తున్నాము. తను చాలా సఫర్ అవుతూ అండ్ సో అసలు ఏంటి వాళ్ళ ప్రేమ ప్రయాణం అసలు ఎలా మొదలైంది, ఎలా విడిపోయారు, అసలు ఏం జరిగింది అనేది. అంటే అమ్మ నాన్న ఏం చేస్తారు? మమ్మీ చనిపోయింది, డాడీ చనిపోయాడు. సో అంటే ఇప్పుడు నాన్నగారు చనిపోయారని చెప్పి తెలిసింది కదా, మరి దాని కార్యక్రమం నువ్వు చేసావా లేకపోతే? ఫస్ట్ డాడీ బాడీని మాకు ఇవ్వలే కదా. అబ్బాయి ప్రేమ కోసం కన్న తండ్రిని వదిలేసిన ట్రాన్స్జెండర్ ఏంటమ్మా ఇది? అంటే నేను ట్రాన్స్ అయిపోయి పెద్ద తప్పు చేశానంటే ఒక అబ్బాయిని నమ్మి ఇంకా తప్పు చేశాను. డే బై డే వచ్చేటోడు పోయేటాడు. ఫిజికల్గా కలిసిందా? డాడీని పంపించేసేసే మనకి షేమ్ అనిపించట్లేదా అనేసి ఆ అబ్బాయి అట్లా అన్నాడని చెప్పేసి నీ నానమ్మని వద్దనుకోవడము. సో అసలు మీ ఇద్దరి మధ్య ఎందుకు విడిపోవాల్సిన కారణం ఏంటి అసలు? ఒక అమ్మాయి వల్ల మమ్మీ ఇప్పుడు అమ్మాయి నేను వదిలేమంటుంది, నేను వదిలేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నా ముఖం మీద కూరగా కొట్టిన మమ్మీ. నిన్ను కొట్టిండా? చెవులు మొత్తం తెగిపెట్టట్టు కొట్టిండు. మన ప్రేమ కథలో అమ్మా ప్లీజ్ అమ్మా, నా కొడుకుని వదిలేస్తే నువ్వు నా కొడుకుతో ఉండమా. నా కొడుకుకి ఆడపిల్లతోటి పెళ్లి చేసి నేను ఇంటికి పిల్లని తీసుకొచ్చుకొని వారసులు కావాలనుకుంటున్నా. మళ్ళీ నువ్వేటి నా కొడుకు చేతిలో కొత్తగా వాళ్ళ ఎవరు కబుక్కొని వచ్చి నన్ను చమ్మ మీద కొట్టింది నిన్ను. సో ఇదంతా జరిగింది తర్వాత ఈ కారణం వల్ల విడిపోయారు. పోయినాము. విడిపోయిన తర్వాత నేను హార్పిక్ తాగిన, డేటాలు తాగిన. మా ఇంటి పక్కన విజయవాడలో మా ఇంటి పక్కనే ట్రాక్. హాయ్ హలో నమస్తే, నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను. మనం చూస్తూనే ఉన్నాము సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా వరకు ట్రాన్స్జెండర్స్ అబ్బాయిల విషయంలో మోసపోయిన వాళ్ళే చాలామంది బయటకు వస్తున్నారు. అంటే ఒకప్పుడు బయటకు వచ్చే వాళ్ళు కూడా కాదు. అంటే సోషల్ మీడియాలో ఎందుకు వస్తున్నారంటే ఇలాంటివి ఎవరికి జరగకూడదని వస్తున్నారా, లేకపోతే ఫేమస్ అవడం కోసం వస్తున్నారా, లేకపోతే ఏదన్నా ఇలా చేస్తేనే మనకు సపోర్ట్ దొరుకుతుందని వస్తున్నారా అని చెప్పేసి అనేది మనకు అర్థం కావట్లేదు. కానీ చాలామంది ట్రాన్స్జెండర్స్ ఈ మధ్య అబ్బాయిల విషయంలో మోసపోతున్నాం అనే విషయం చాలా వరకు కూడా మనం వీడియోస్ చూస్తున్నాము. అందులో భాగంగా రీసెంట్గా మనము జెస్సీ అని ఒక ట్రాన్స్జెండర్ని కూడా మనము రీసెంట్గా చూస్తున్నాము. తను చాలా సఫర్ అవుతూ అండ్ అబ్బాయి విషయంలో తను మోసపోయానని చెప్పేసి అనేసి తన మీద మర్డర్ అటెంప్ట్ చేయడానికి కానీ తను కొట్టించడానికి కానీ సో అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి అని తను బాధపడుతూ వీడియోస్ చేయడము. అండ్ తన చాలా చిన్న ఏజ్ అమ్మాయిది. సో అసలు ఏంటి వాళ్ళ ప్రేమ ప్రయాణం అసలు ఎలా మొదలైంది, ఎలా విడిపోయారు, అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలని చెప్పేసి ఈరోజు నేను జెస్సీ దగ్గర రావడం జరిగింది. సో ఇంకెంత ఆలస్యం జెస్సీతో మనం మాట్లాడదాం రండి. సో మన పక్కన జెస్సీ ఉంది. హలో జెస్సీ. హలో మమ్మీ. సో చాలా క్యూట్గా ఉన్నావు. అండ్ నీ ఏజ్ ఎంత? నాకు 19 మమ్మీ. 19 years. సో నీ గురించి అంటే నీకు జరిగిన విషయాలు మనం తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ నీ గురించి నేను తెలుసుకుంటాను. సో మన వ్యూవర్స్కి అందరికి తెలియజేయాలి కాబట్టి. సో అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉండేది? విజయవాడ మమ్మీ, ప్రాపర్ విజయవాడ. అంటే అమ్మ నాన్న ఏం చేస్తారు? మమ్మీ ఎక్స్పైర్, డాడీ మమ్మీ చనిపోయింది, డాడీ చనిపోయాడు. చెల్లి మ్యారీడ్, తమ్ముడు చనిపోయాడు. అయ్యో ఎట్లా? మమ్మీ కొంచెం హెల్త్ ఖరాబు, డాడీ కూడా కొంచెం హెల్త్ ఖరాబే. డాడీ నా వల్ల ఇదైంది. నీ వల్ల చనిపోయాడా? ఎట్లా? నా వల్ల ఈ పార్ట్నర్ వల్లనే పుచ్చు మీద అయింది. తమ్ముడేమో కృష్ణనదికి ఆడుకుంటాకని వెళ్ళి అందులో పడి చనిపోయాడు తమ్ముడు. కృష్ణనదిలో ఆడుకుని చనిపోయాడా? ఓకే ఓకే ఓకే. అంటే నాన్న ఎందుకు చనిపోవాల్సి వచ్చింది నీ వల్ల? అయితే నేను ఈ పర్సన్తో లవ్లో ఉన్నా కదా మమ్మీ. అవునవును. లవ్లో ఉన్నప్పుడు ఏమైందంటే పర్సన్ నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి చేసేటోడు కదా. మమ్మీ ఎవరు లేరు కదా, డాడీ నా దగ్గర ఉండేటోడు. అయితే ఇక మీ డాడీ నీ దగ్గరే ఉంటుండు, నీతో మాట్లాడడానికి, నీతో దేనికి అయితే లేదు అని చెప్పినప్పుడు నేను మా డాడీతో లొల్లి పెట్టుకుని మా డాడీ ఇంట్లో వచ్చి పంపించేసిన. ఓకే. డాడీ ఇంట్లో వచ్చి పంపించేసిన. అసలు ఎట్లా వెళ్ళిపోయింది తెలియదు. ఇంకా రీసెంట్లీ డాడీ చనిపోయాడు అని చెప్పి తెలిసింది. అమ్మ బాబు, ఇంత పెయిన్ అనుభవిస్తున్నావా చేసి నువ్వు? మస్తు ఘోరంగా మమ్మీ. అంటే ఎందుకన్నా అంటే ఇప్పుడు ఇంట్లో నువ్వు ఫస్ట్ నువ్వు తెలియదా ఇట్లా అని చెప్పేసి అనేసి? సమ్ మెంబర్స్కి తెలుసు మమ్మీ. తెలుసా? చెల్లికి ఇట్లా రిసీవింగ్ ఉంటుందా?
సో అంటే ఇప్పుడు నాన్నగారు చనిపోయారని చెప్పి తెలిసింది కదా, మరి దహన కార్యక్రమం నువ్వు చేసావా లేకపోతే? ఫస్ట్ డాడీ బాడీని మాకు ఇవ్వలే కదా, అసలు ఎక్కడున్నా కూడా తెలియదు. అవునా, ఎవరు చెప్పారు మా చనిపోయిందని? అంటే మేము ఒక అంజనానికి వేపిస్తాం కదా మమ్మీ, అందులో తెలిసింది. అంజని మేపిస్తే తెలిసింది? అయ్యో బాబాయ్, చూసారా చాలామంది ట్రాన్స్జెండర్స్ ఫ్యామిలీస్లలో ఎన్ని సమస్యలతో మనం పోరాడుతుంటామో. అంటే యాక్సెప్టెన్స్ అంటే ఒప్పుకోలేక, కుటుంబాలు మమ్మల్ని యాక్సెప్టెన్స్ చేయలేక తన విషయంలో కూడా అదే జరిగింది. తను ట్రాన్స్గా చేరొద్దు అని చెప్పేసి అని గొడవ చేశాడా? ట్రాన్స్గా చేరద్దని కాదు, ట్రాన్స్గా చేర తప్పుకున్నాడు, బట్ అబ్బాయిని పెట్టుకోవద్దని. సో అబ్బాయితో ప్రేమలో ఉండొద్దని చెప్పేసి అని అంటే ఫ్యామిలీ మెంబర్స్కి నేను అబ్బాయిలాగే, అవునవును ఒక అబ్బాయి మళ్ళీ అబ్బాయిని ఎట్లా పెట్టుకుంటావు అది అని చెప్పి నాతో కొట్లాడేటాడు. ఆ పర్సన్ కూడా మీ డాడీని పంపించేసా, మీ డాడీని వదిలేసి అంటే ఇంకా ఆ పర్సన్ కోసమే డాడీని వదిలేసిన. అబ్బాయి ప్రేమ కోసం కన్న తండ్రిని వదిలేసిన ట్రాన్స్జెండర్. ఏంటమ్మా ఇది? ఏం చేస్తాం మమ్మీ, ఆ ప్రేమకి అంత ఎడిక్ట్ అయిపోయినా ఎక్కువగా. సో నీ ఏజ్ కూడా 19 years నీది. మనసులో ఉంది మమ్మీ ప్రేమ, ఏజ్తో సంబంధం ఏముంది? ఏజ్తో సంబంధం ఏంటి అంటే, మనము ఒక సడన్ ఏజ్ అని వచ్చాక మన మైండ్ అనేది మెచ్యూర్ అవుతుంది. సో మనం కొన్ని ఆలోచించాలి కదా. సో ఫాదర్ని వద్దనుకునే అంత ప్రేమ, అంటే అబ్బాయి ప్రేమలో అంత ముసిగిపోయాం మనము. సో చాలామందికి తెలియదు ఈ విషయము. అంటే మనము ప్రేమ అని ఒక మత్తులో పడిపోతాం కదా, ఆ టైంలో మనము కమ్యూనిటీ వాళ్ళని కేర్ చేయము, ఫ్యామిలీని కేర్ చేయము, ఎవరిని కేర్ చేయము, మనము అంత అడిక్ట్ అయిపోతాం మనము. ఆ ప్రపంచం అలా ఉంటుంది మనకు. సో ఐఎమ్ సో సారీ జెస్సీ, అంటే ఫ్యామిలీ వాళ్ళ విషయం తీసి నేను బాధ పెట్టుంటే ఐఎమ్ సారీ. అంటే చెల్లె వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటావా? వెళ్తుంటాం. చెల్లె వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుంది? మంచిగానే ఉంటుంది. చెల్లె వాళ్ళ రిసీవింగ్ బాగానే ఉంటుందా? అంటే ఇప్పుడు అంటే నువ్వు మీది సొంతూరు విజయవాడ కదా, హైదరాబాద్కి ఎప్పుడు వచ్చేసావు? నేను హైదరాబాద్కి వచ్చి 3 years అవుతుంది. 3 years అవుతుందా? ఓకే ఓకే. అంటే ఇప్పుడు చెల్లె వాళ్ళకి పెళ్ళి నువ్వే చేసావా, నాన్న వాళ్ళు? లేదు, తను లవ్ చేసి చేసుకుంది. తమ్ముడు గోదావరి నది స్థానానికి వెళ్ళి కృష్ణా నదిలో. అంటే ఎట్లా చనిపోయింది తను? అంటే తమ్ముడు చిన్నప్పటి నుంచి మంచి మంచి ఫ్రెండ్స్, అంటే కొంచెం ఇట్లుంటారు కదా, పాష్గా ఉండడం అట్లా, వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళు మా తమ్ముడి మీద కొంచెం కుళ్ళు పెట్టుకొని తనని తీసుకెళ్ళి అక్కడ కావాలని చెప్పి తోసేసారు. ఏంటి చేసి నీ లైఫ్లో చాలా సమస్యలతో కూడుకున్న మమ్మీ నాది చిన్నప్పటి నుండి. ఎందుకని అంత? దేవుడు అట్లా రాసిన, మస్తు టార్చర్ అనుభవించిన ఫ్యామిలీ మొత్తం, అప్పులు. నేను చదువుకుంటామంటే ఇంకా అప్పులు చూసి నేను చదువుకోలేదు. పండుగ నువ్వేం చదువుకున్నావు? నేను 9th చదువుకున్నాను. 9th చదువుకున్నావు. సో అంటే మీ ఫ్యామిలీ మీద అంత, తమ్ముని మీద ఫ్రెండ్స్ పగ పెట్టుకోవడం కానీ, నాన్నగారి విషయం ఇలా అవ్వడం కానీ, సో ఇవన్నీ అంటే ఇప్పుడు ఏదో జంగనే వేస్తే చనిపోయడం తెప్పితే అవి నమ్ముతారా ఎప్పటికీ? నమ్ముతారంటే డాడీ వెళ్ళిపోయి కూడా 2 years పైన అవుతుందమ్మ. డాడీకి వెళ్ళిపోయినప్పటికీ డాడీకి మౌత్ క్యాన్సర్. అయ్యయ్యో. అయితే డాడీ నేను పట్టించుకోలేదు, హాస్పిటల్స్ ఏం చూపించలేదు, డాడీ వెళ్ళిపోయిండు. ఇంకా 2 years అవుతుంది మమ్మీ, ఇది అయింది కదా. నాకైతే ఛాన్స్ లేదు, నేను అవే నమ్మను, కానీ ఇంక వెళ్ళిపోయింది, అదొక్కటే ఆలోచన. సో ఏమైనా చెప్పాలనుకుంటాను మీ అమ్మగారికి, నాన్నగారికి కానీ, మెసేజ్ లాంటి, వర్డ్స్ లాంటి? అంటే వాళ్ళు చూడరు, ఎట్లాగో వాళ్ళు చూసేలానికి లేరు కాబట్టి చూసే వాళ్ళకన్నా నీ తరపున నేను మెసేజ్ ఇస్తావు వాళ్ళకి? మెసేజ్ ఇవ్వడం అంటే, నేను ట్రాన్స్ అయిపోయి పెద్ద తప్పు చేశానంటే, ఒక అబ్బాయిని నమ్మి ఇంకా తప్పు చేశాను. నేను మా అమ్మ నాన్న ఫ్యామిలీని కాదనుకొని మస్తు చాలా చేశాను. ఐఎమ్ వెరీ సారీ మదర్ అండ్ ఫాదర్, ఐఎమ్ రియలీ వెరీ సారీ. సో చాలా ఆమె మాట్లాడుతుందంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. సో ఇంత పెయిన్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తుంది, చాలా చిన్న ఏజ్ అమ్మాయిది. అండ్ నాకు నిజంగా నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను, చాలా ఇంటర్వ్యూస్లో కూడా నేను చెప్తూ ఉంటాను, చాలా చిన్న ఏజ్ వాళ్ళు మా ట్రాన్స్జెండర్స్ లవ్ అని ఒక అడిక్ట్ అయిపోవడము, ఆ మాయలో పడిపోయి వాడు వదిలేకుండా సూసైడ్ చేసుకోవడము, అలాంటివి జరుగుతూ ఉంటాయి చాలా వరకు. సో తన లైఫ్లో కూడా అలాంటివి ఎదుర్కొనే సమస్యలు చాలానే వచ్చాయి. నేను అవన్నీ కూడా తన తర్వాత తెలుసుకుందాం మనము. సో జెస్సీ, అంటే మమ్మీ నేను క్వశ్చన్ చెప్దాం అనుకుంటున్నా. ఓకే. నేను ఒక వ్యక్తి వల్ల చాలా నమ్మే ఆ వ్యక్తిని, ఇది ఒక అబ్బాయిలకి అమ్మాయిలకి ట్రాన్స్కి అందరికీ చెప్తున్నా. నేను అబ్బాయిని నమ్మి మా మదర్ ఫాదర్ని అందరిని వదులుకున్నా, వాళ్ళ మాటలు వినలా, వాళ్ళ వల్ల నేను చాలా కోల్పోయాను ఆ పర్సన్ వల్ల. ఇప్పుడు కూడా కొన్ని క్షణాలు గుర్తొస్తే మస్తు ఏడుపు వస్తుంది. ప్లీజ్ దయచేసి అందరూ వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన మాట ఎవరు జమ దాటకుండా అందరూ వినండి ప్లీజ్. నేను ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ మనకి మన ఫ్యామిలీని ఇంపార్టెంట్, నాకు అది అప్పుడు తెలియలేదు, ప్లీజ్. సో జెస్సీ మాటల్లో వింటడం చాలా బాధ అనిపిస్తుంది. నిజంగానే జెస్సీ చెప్పినట్టుగా
ప్రతి ఒక్కరు ప్రేమ అనే ముసుగులో కుటుంబాన్ని దూరం చేసుకోవడము, లైఫ్ని దూరం చేసుకోవడము అని మనం వాళ్ళ కుటుంబాల మాట కాదని ఎన్నో అడుగుల ప్రయాణం వెనకేసి మన ప్రయాణం ముందుకు అనుకుంటాం. కానీ ఆ ప్రేమ అనే ముసుగులో మన జీవన ప్రయాణం చాలా బ్యాకప్ అవుతుంది. సో తన లైఫ్లో కూడా అదే జరిగింది. సో తను చెప్పిన విధానంగా చాలామంది ఆలోచించండి ఒకసారి. సో జెస్సీ, అంటే ఇప్పుడు ఆ అబ్బాయి నీకు ఎలా పరిచయం అయిండు? అయితే మమ్మీ మనం వినాయక చవితికి ప్రోగ్రామ్స్ ఆడతాం కదా, అంటే విజయవాడలో ప్రోగ్రామ్స్ వచ్చినాయి. విజయవాడలో ప్రోగ్రామ్స్కి వెళ్ళిన ఓకే, వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రోగ్రామ్స్ అంటే డాన్స్ ప్రోగ్రామ్స్ వాళ్ళ ఇంటి దగ్గరే ప్రోగ్రామ్ నాది. ఓకే, తన ఇల్లు నాకు తెలియదు, అసలు ఏం నాకు తెలియదు. ఇంటి దగ్గర ప్రోగ్రామ్ ఆడుతున్నా, ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, ఇంకా మొత్తం ఎండింగ్కి వచ్చేసింది, క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు నైట్ 2 o'clock మనకు ఇన్స్టాలో మెసేజ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్కి తాతడికి మెసేజ్ వచ్చింది. మెసేజ్ వస్తే ఎవరైనా ఓపెన్ చేసి చూస్తే తిను నార్మల్ మెసేజ్ చేసిన. ఇంకా మెసేజ్ చేసిన నెక్స్ట్ డేనే తను నాకు కలిసి అంటే కలుద్దాం ఈరోజు అన్నాడు. ఓకే అన్న, నన్ను ఆ రోజు స్కంద మూవీ కూడా తీసుకెళ్ళిండు. ఇంకా స్కంద మూవీ కూడా తీసుకెళ్ళిండు. మేము ఇంకా అక్కడ మూవీ అయిపోయిన తర్వాత చాలాసేపు ఒక దగ్గర కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇంకా తన మాటలు అదంతా చూపిస్తుంటే నిజమేమో, నాకు చిన్నప్పటి నుంచి ఎట్లాగంటే ఒక అమ్మాయిలాగా లైఫ్ లీడ్ చేయడం అంటే ఇష్టం మమ్మీ. ఓకే, అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఒక పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి, పిల్లల్ని పెంచుకోవాలి, మొత్తం ఒక అమ్మాయి ఎట్లా ఉంటుందో ప్రాపర్ అట్లా ఉండడం నాకు ఇష్టం. ఒక ప్రపంచాన్ని అనుకున్నావు నువ్వు? అనుకున్నా. ఇంక తను చెప్పేసరికి అమ్మ నాకు ఒక ప్రేమ దొరికింది అన్న పిచ్చిలో నేను వెళ్ళిపోయిస్తానని యాక్సెప్ట్ చేసిన. ఇంకా అక్కడ మొత్తం విజయవాడ ప్రోగ్రామ్స్ మొత్తం అయిపోయినాయి. ఇంకా నార్మల్ కాల్స్ మాట్లాడుకుంటున్నాము. రోజు ఎన్నిసార్లు కాల్ చేసుకునే వాళ్ళు మీరు? మమ్మీ మార్నింగ్ 7 నుంచి ఇంకా నైట్ midnight 1-2 వరకు. మరి నువ్వు ఇప్పుడు మన లైఫ్ జీవన వృధం తెలుసు కదా, అటు వెళ్ళకపోయేదానివా? అంటే అప్పుడు విజయవాడలో ఉన్నా కదా మమ్మీ, ప్రోగ్రామ్స్ టైంలో ప్రోగ్రామ్స్కి వెళ్ళేది, ప్రోగ్రామ్స్ అప్పుడు ఇంట్లోనే కదా. ఓకే ఓకే ఓకే. సో అంటే రోజు పొద్దున 7 గంటల నుంచి నైట్ వరకు ఫోన్ మాట్లాడేవాడు? వీడియో కాల్స్. ఏం మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ? ఏదో ఒక చెప్తా ఉండేటాడు అనమాట, ఇట్లా నేను ఉంటా, అట్లా నేను ఉంటా, నేను పెళ్లి చేసుకుంటా, నీకు ఒక లైఫ్ ఇస్తా, అదంటే ఒక నిజం అనుకొని నమ్మినా నేను. మస్తు మాటలు చెప్పిండు మమ్మీ. మా అబ్బాయి ఫ్యామిలీకి తెలుసా నువ్వు? తెలుసు అంటే నేను పరిచిపోయినప్పుడు తెలియదు, రీసెంట్లీగా తెలిసింది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఆ అబ్బాయిని ఎట్లా నమ్మినావు చేసి నువ్వు? అంటే అంత ఎడిక్ట్ అయ్యే అంత ప్రేమ ఎట్లా నమ్మినావు? తను చెప్పిన మాయ మాటలకి మమ్మీ, ఒక్కొక్క మాట తను చెప్పిన ఒక్కొక్క మాట అంటే ఒక్కొక్క వజ్రం లాగా. మస్తు ఘోరంగా మాటలు చెప్పేటాడు. ఏమని చెప్పేటాడు? ఫ్రెండ్స్ని పరిచయం చేసిండు. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అక్కని వాళ్ళ బాబాని పరిచయం చేసిండు. వీళ్ళని పరిచయం చేసేసరికి వీడిది ట్రూ లవ్ అనుకుంటా, నాతో ఉంటాడులే లైఫ్ టైమ్, అందరు ట్రాన్స్ లాగా నేను కాదులే, నాతో ఉంటాడులే, చిన్న నుంచి ఫీలింగ్స్ ఉండే కదా మమ్మీ, అట్లా అని చెప్పి నమ్మిన. ఇంకా నేను 3 months ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చేసిన. ఓకే. అంటే ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నాం? ప్రెసెంట్ హైదరాబాద్లో ఉంటున్నా. నేను హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత ఒక 3 months కాల్స్ మాట్లాడుకుంటుంటే తను నన్ను అడిగిండు, నాకు నీతో కలవాలనిపిస్తుంది, విజయవాడకి రా అంటే. ఇక మా గురుతో చెప్పిన, మా గురువు అనేది వద్దు బిడ్డ వెళ్ళకు, సీజన్ ఉంది కదా అనింది. నువ్వెవరు, నా మొగుడు పిలిస్తే, మొగుడని పిలిచేవాడిని, మొగుడు పిలిస్తే వెళ్తాను, నువ్వెవరు అని చెప్పి మా గురువుతోటి ఇక్కడ ట్రాన్స్ కమ్యూనిటీ తోటి కొట్లాడి విజయవాడకి వెళ్ళిపోయినా. అంటే మన కమ్యూనిటీ వాళ్ళ గురువుని ఎదిరించి వెళ్ళినావు నువ్వు? ఎదిరించి విజయవాడకి వెళ్ళిపోయినా. విజయవాడకి వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకొని, రూమ్లో ప్రతి ఒక్క సామాను తనకే డబ్బులు కొట్టేది ఫోన్ పే. అంటే ఈ హైదరాబాద్ నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోయినా విజయవాడకి మళ్ళీ అబ్బాయి కోసం? ఓకే. మా ఫ్యామిలీ దగ్గర రూమ్ తీసుకున్నా, అంటే మా ఫ్యామిలీ వెళ్ళి అక్కడ, మా ఇల్లు ఇక్కడ రూమ్ తీసుకున్నా. తను మా ఫ్యామిలీ దగ్గరికి వచ్చేటోడు పోయేటాడు. అయితే మమ్మీ ఎక్స్పర్ట్ కదా, డాడీ ఉంటుండే నా దగ్గర. డాడీ నేను తను ఉంటుంటే ఇట్లా గొడవల వల్ల మీ డాడీని పంపించేసి అని చెప్తే మా డాడీని పంపించేసిన. సో విజయవాడలో రూమ్ తీసుకోకముందు మీ పేరెంట్స్ వేరే ఉండే కదా, నాన్నగారికి ఇట్లా వేరే ఉండేవాళ్ళు కదా, అంటే నీ దగ్గరికి మీ నాన్నగారు తీసుకొచ్చుకున్నావాను? మమ్మీ చనిపోయిన తర్వాత విజయవాడకి వెళ్ళే కదా మమ్మీ. ఓకే. ఇప్పుడు చెల్లి ఉండేది కదా, చెల్లి డాడీ విజయవాడ ఇంట్లో ఉండేటోళ్ళు. నేనే ఇంటర్దికి అన్నింటికి నేనే మనీ ట్రాన్స్ఫర్, అన్ని నువ్వే చూసుకుంటాను ఇంటికి మొత్తం టోటల్గా నేను ట్రాన్స్ఫర్ చేస్తాను ఉంటుండే. ఇంకా చెల్లి లవ్లో పడి చెల్లి పెళ్లి చేసుకోవడం వల్ల నేను డాడీ దగ్గరికి డాడీ దగ్గర ఉండిపోవాల్సి వచ్చింది. ఓకే. ఇంకా ఇష్యూస్ అని అవుతాయి కదా, ఇంకా సరే డాడీ ఒక్కడే ఉంటుండు కదా అని చెప్పి డాడీ దగ్గరికి వెళ్ళిపోదాం అన్న లెక్కలు వెళ్ళిపోయినా. ఇంకా రూమ్ తీసుకున్నాం, ఉంటున్నాము. నా రూమ్కి డే బై డే వచ్చేటోడు పోయేటాడు. ఫిజికల్గా కలిసిన అంటే నాకు సర్జరీ అయిన కొత్త మమ్మీ, అది ఫస్ట్ కలవడం సర్జరీ అయిన కొత్త. అయితే మస్తు పెయిన్స్ వస్తాయి మమ్మీ, అందరూ ఫేస్ చేస్తారు. తెలుసు. అవును. పెయిన్, ప్లీజ్ వద్దు, పెయిన్ వస్తుంది, ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైనా కలుద్దాంలే అంటే, నువ్వు కలుస్తావా సస్తావా అని చెప్పి మస్తు ఘోరంగా కొట్టి మరి ఫిజికల్గా కలిసిండు. అమ్మ బాబోయ్, చాలా టార్చర్ చూపించిండు మమ్మీ. అంటే ఏంటి అసలు నీ ప్రేమ కథ వింటుంటే నిజంగా జెస్సీ అదొక అట్రాక్షన్ అని చెప్పి నీకు అనిపించలేదా?
అనిపించలే మమ్మీ ఎందుకు అట్లా? అంటే నీకు అన్నీ తెలుసు, కుటుంబాన్ని చూసుకోవాలని తెలిసి నీకు, నాన్నగారి బాధ్యత చూసుకోవాలని చెప్పేసి అని తెలిసి నీకు, చెల్లిని చూసుకోవాలని తెలుసు, వాళ్ళ ఇంటి రెంట్ కట్టాలని తెలుసు, అన్నీ తెలిసిన వ్యక్తివి. అబ్బాయి ప్రేమలో ఎట్లా నమ్మినావు నువ్వు అంత ఈజీగా? తెలియదు మమ్మీ, పడిపోయిన ప్రేమలో పిచ్చిగా నమ్మిన మమ్మీ. సో నాన్నగారిని ఎందుకు పంపించినావు ఇంట్లోకి వెళ్ళి? సో అబ్బాయి వద్దంటే పంపించేసి. అబ్బాయి వద్దు, నీతో ఫిజికల్గా మీట్ అవ్వడానికి మీ డాడీ ఉంటే అయితే లేదు, నాకు డాడీని పంపించేసేసే. మనకి షేమ్ అనిపించట్లేదా జెస్సీ? ఆ అబ్బాయి అట్లా అన్నాడని చెప్పేసి నేను నానమ్మని వద్దనుకోవడము, నువ్వు చేసిన తప్పు నీకు తెలవట్లేదా? తెలుస్తుంది మమ్మీ. ఏంటి నువ్వు చేసిన తప్పు? చిన్న తప్పు అనుకుంటున్నావా? చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు. అంటే ఒక మొగాడి ప్రేమ మనల్ని ఇంత మాయం అనిపిస్తుందా? అంత అడిక్ట్ అయిపోయినా మమ్మీ నేనే. ఓకే. ఫస్ట్ నాదే తప్పు, అంత పిచ్చిగా నమ్మిన తనని. ఓకే. ఫ్యామిలీని కాదనుకున్నా, అంటే అమ్మమ్మ చిన్నమ్మ. సో నాన్నమ్మ పంపించిన తర్వాత కూడా మీరిద్దరు అలాగే ఉండేవాళ్ళ? ఏం అంటే అతను నీకు డబ్బులు పెట్టేవాడు నీకు? తను రూపాయి పెట్టలే మమ్మీ, నా దగ్గరే కొన్ని లక్షలు తీసుకున్నాడు. ఎన్ని లక్షలు దాకా పెట్టుంటావు అందాదా? మస్తు పెట్టుంటా మమ్మీ. ఫస్ట్ మనీ కన్నా ఇంపార్టెంట్ వాడికి ఇచ్చా కదా మమ్మీ, నేను చాలా పైసలు పెట్టిన. మనీ కంటే ఇంపార్టెంట్ వాడికి ఇచ్చావు. నా ఫ్యామిలీకి, నా లైఫ్ కన్నా ఇంపార్టెన్స్ మొత్తం తనకి ఇచ్చేసి, ఆ అబ్బాయికి ఇచ్చేసావు. ఏం సాధించావు అనుకుంటున్నావు నువ్వు? నేనేం సాధించను అనుకోవట్లే మమ్మీ. డబ్బు మోసపోయినావు, కుటుంబాన్ని వదిలేసుకున్నావు, మోసపోయినా. చివరికి ప్రేమ అన్నుడు లేడు ఇప్పుడు. సో అసలు మీ ఇద్దరి మధ్య ఎందుకు విడిపోవాల్సిన కారణం ఏంటి అసలు? ఒక అమ్మాయి వల్ల మమ్మీ. అంటే అమ్మాయి వల్ల? ఆ అబ్బాయికి లవర్ ఉండేనా? ఎట్లా అంటే నాకు తెలియదు ఎట్లా ఉందో. నన్ను లవ్ చేసిన 3 months తర్వాత నా రూమ్కి వచ్చి పోతాడు కదా మమ్మీ, అప్పుడు ఒకటే కాల్స్, ఒకటే మెసేజెస్ వస్తే తను ఒకటే కంగారు పడేటాడు. ఎందుకు కంగారు పడుతున్నావు, నార్మల్ కాల్ కదా ఎవరు కాదు. ఇప్పుడు మీరు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 వరకు ఫోన్ మాట్లాడుకునే వాళ్ళు. సో అప్పుడు ఆ అమ్మాయికి డౌట్ రాకలేదు మీతో మాట్లాడుతున్నాడు అని చెప్పి? తను నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పి నార్మల్, అందుకే కదా మేము నాతో నార్మల్ కాల్ మాట్లాడకుండా వాయిస్ కాల్ మాట్లాడేటాడు. ఓకే ఓకే, వాట్సాప్ వాయిస్ కాల్ మాట్లాడేటాడు, డౌట్ రావద్దని. అమ్మా బాబాయ్, చాలా గేమింగ్ ఉంది వాటి దగ్గర. తన గురించి తెలిసింది నాకు. నాకు లవర్ ఉందని చెప్పి 3 months తర్వాత తెలిసింది నాకు లవర్ ఉంది అని. తనే చెప్పిండు తనతో కొట్లాడుతుంటే. ఇప్పుడు ఎందుకు అంత టెన్షన్ పడుతుంది, తను ఎందుకని కాల్స్ చేస్తుంది అంటే, నీ గురించి కూడా మా ఫ్రెండ్స్ చెప్పేసారు అమ్మాయితోటి, ఇప్పుడు అమ్మాయి నేను వదిలేమంటుంది, నేను వదిలేసుకోవడానికి ట్రై చేస్తున్నా అన్నాడు నా ముఖం మీదనే. వదిలించుకుని ట్రై చేస్తే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, అసలు ఎందుకు వదిలేద్దాం అనుకుంటున్నాను నన్ను, అది ఏదైనా మాట్లాడినా. మరి ఇప్పుడు తను ఉంది కదా, మరి నువ్వు ఎట్లా నాకు తనతో నేను లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నా, తను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పాడు. మరి నాతో కూడా అంటే ఫస్ట్ నువ్వు తన మ్యారేజ్ చేసుకుంటున్నా అని చెప్పేసి అన్నాడు. ఫస్ట్ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ మాటలేం మాట్లాడుకోలేదా? నాతో ఉంటావా లేకపోతే పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి ఏం మాట్లాడలేదా? అసలు మాట్లాడే ఛాన్స్ కూడా తనే మొత్తం మాట్లాడుతుండు. ఓకే. మాట్లాడుతుంటే నేను గట్టిగా అరిచి ఒక్కసారి నేను చెప్పింది విను అన్న. వినప్పుడు నీకు అమ్మాయి కావాలా నేను కావాలా అన్న. అంటే నాకు అమ్మాయి కావాలన్నాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, అమ్మాయి వల్ల నీ వల్ల నేను నా లైఫ్ ని చాలా మిస్ చేసుకున్నా. ఒక ట్రాన్స్ కమ్యూనిటీకి దూరమైన, మనీ అంతా లాస్ చేసుకున్నా, మా డాడీ మదర్ అంటే ఫ్యామిలీ మొత్తం వదిలేసుకున్నా. నన్ను ఏం చేయమంటావు వెంటనే మాట్లాడినా. ఇంకా మాట్లాడితే అబ్బాయి ఏమన్నాడు, సరే నీతో కూడా ఉంటా, అమ్మాయితో కూడా ఉంటా అన్నాడు. సరే అమ్మాయితో ఉండు, అమ్మాయిని పెళ్లి చేసుకో, అమ్మాయితో మొత్తం లైఫ్ అంతా అమ్మాయితో లీడ్ చేయి, నాతో 1 week once కాల్ చేయి చాలు, ఇంకా నాకు ఇంకేం వద్దు, జస్ట్ నువ్వు ఉన్నావని తెలిసి నాకు చాలు, నీతో మాట్లాడితే నాకు చాలు అని చెప్పిన. చెప్తే సరే అన్నాడు. మంచిగానే ఉంటుండే. ఇంకా అంటే తర్వాత నుంచి ఇక 1 monthకి ఒకసారి కాల్ చేసి జస్ట్ 5 minutes కాల్ చేసి, సరే ఎక్కడున్నా సరే జాగ్రత్తగా నేను ఉంటా అని చెప్పి కాల్ కట్ చేసేటోడు. ఇంటికి వచ్చేటోడు కాదు. నేను ఎన్నోసార్లు ఏడ్చిన, ఇంటికి రా ప్లీజ్ చూడబుద్ధి అయితే మస్తు సార్లు ఏడ్చిన. ఏడిస్తే 3-4 months తర్వాత ఒకసారి ఇంటికి వచ్చిండు. వచ్చి తను అట్లా ఫోన్ పడిస్తే వాష్రూమ్కి వెళ్ళిండు. తన ఫోన్ ఓపెన్ చేసి చూస్తే తను ఆమె ఇద్దరు దిగిన వాల్ పేపర్స్ ఉన్నాయి. తినడం మీరు ఎవరంటే అవునంటే, అమ్మాయితో అన్ని ఫొటోస్ దిగినావు, అన్ని వీడియోస్ చేసినావు అంటే ఓపెన్ చేసి చూపించిండు ఫోన్ మొత్తం. తన అమ్మాయితో అన్ని ఫొటోస్ అన్ని వీడియోస్ చేసినావు కదా, నాతో ఒక్క ఫోటో దిగలేదు కదా, ఒక్క ఫోటో దిగుదాం జస్ట్ నాకు జ్ఞాపకం ఉంచుకుంటా అంతే, మెమరీ లాగంటే. అస్సలు వద్దంటే వద్దు, నీతో ఫోటో దిగడం ఏంటి, నేను ఒక ట్రాన్స్ మన అమ్మాయి నీతో ఫోటోలు దిగి దాచిపెట్టుకోనికి, నువ్వు ఒక హిజ్రా, నీతో ఫోటో దిగాను ఒక హిజ్రా అని చెప్పి ఆ ఒక్క మాటని 100-200 times అన్నాడు మమ్మీ. అసలు నాకే నా లైఫ్ ఇదా అని చెప్పి అనిపించేటట్టు మస్తు సార్లు అన్నాడు. ఇంకా లాస్ట్ ఫోటో దిగుదాం రా అంటే మస్తు ఘోరగా కొట్టిండు మమ్మీ. నిన్ను కొట్టిండా? చెవులు మొత్తం తెగిపోయేటట్టు కొట్టిండు. ఓకే ఓకే, అవేనా దెబ్బలు? అంతా అదైపోయినావా జెస్సీ?
అంటే కుటుంబం కొడితే వాళ్ళకి ఎదిరిస్తాము, కమ్యూనిటీ వాళ్ళు ఏదైనా మాట అంటే వాళ్ళకి ఎదిరిస్తాం మనము. సో అబ్బాయి అయితే ఏం అనలేకపోయినావు నువ్వు, అంత ఎడిక్ట్ అయిపోయినావు వాడికి. నాకు ఇష్టమైతే ఇంత దారుణంగా చేస్తావా చేసి? ఏమైంది నీ మైండ్ ఆలోచన అంతా? మనం ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన లెవెల్ ఏంది అంటే వాడి కోసము పోయి గవాన్ చేతిలో దెబ్బలు తినడము ప్రేమ కోసం అని చెప్పేసి అనేది నాకైతే నచ్చట్లేదు. ఇదంతా కూడా చాలా వరకు ఇలాంటివి జరుగుతున్నాయి. చాలామంది మా ట్రాన్స్జెండర్స్ ఎట్లా అంటే అబ్బాయి ప్రేమలో మోసపోయి కుటుంబాన్ని ఎదిరించి ఇటు కమ్యూనిటీ వాళ్ళని ఎదిరించి వాడే ప్రపంచం అనుకొని వాళ్ళ లైఫ్లో లీడ్ చేస్తూ తిరిగి మళ్ళీ తను ఎక్కడికి వచ్చిందో చూస్తున్నారు కదా మీరే. ప్రేమ అనేది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే. మాతో లైఫ్లో లీడ్ చేసే వాళ్ళు చాలామంది అబ్బాయిలు ఉన్నారు. సో అందరు అలాంటి వ్యక్తులని కాదు, కానీ ఈ రీసెంట్గా ఈ మోసగాళ్ళు చాలామంది మా లైఫ్లోకి రావడము, మనీ యూజ్ చేసుకోవడము, మమ్మల్ని ప్రైవసీగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అందులో జెస్సీ ఒకటి. సో తను నేను కొట్టింది కదా, మరి నువ్వు ఇట్లా ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి నువ్వు కమ్యూనిటీ సపోర్ట్ ఎవరు తీసుకోలేదా? ఎవరిని తీసుకోలేము. ఎందుకని అంటే కమ్యూనిటీని ఎదిరించి మరి తన దగ్గరికి వెళ్ళిన, ఇప్పుడు కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి అడగాలంటే నాకు ఎట్లా మొహం ఉంటుంది? ఒక తన కోసం ఇల్లు అమ్మేసినా అని చెప్పేసి అంటున్నావు. నీకు ఇల్లు ఉండేనా విజయవాడలో? గవర్నమెంట్ ఇచ్చింది కదా, గవర్నమెంట్ ఇచ్చిన ఫ్లాట్ ఉండే. ఓకే. తను ఒకసారి వాళ్ళ లవర్ కాలేజ్ ఫీజు కట్టాలంట. మా లవర్ కాలేజ్ ఫీజు కట్టాలి, మీ అక్కది అక్క అంటాడు, మీ అక్కది ఫీజు కట్టాలి, నాకు ఏదో ఒకటి చేయి, నువ్వు ఈవినింగ్ వరకు నాకు 30,000 అన్నాడు. బాబాయ్. అప్పుడు నేను ఇక్కడ ట్రాన్స్ కమ్యూనిటీ వదిలేసిన, విజయవాడలో ట్రాన్స్ కమ్యూనిటీ వదిలేసిన, ఎక్కడికి వెళ్ళకపోతుండే. మన మ్యాంగో మార్కెట్ లో వర్క్ చేసిన, ట్రాన్స్ లాగానే మ్యాంగో మార్కెట్. ఒప్పుకున్నారు అక్కడ? ఫ్యామిలీతో పాటు వెళ్ళిన. ఓకే ఓకే. ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీనే ముట్టా మేస్తారు అనమాట, మా పిన్ని. వాళ్ళతో పాటు వెళ్ళి నేను అక్కడ వర్క్ చేసాను. ఇంట్రెస్ట్ యాక్సెప్ట్ చేశారు వాళ్ళు కూడా. మా ఫ్యామిలీ మాట్లాడింది, అంటే నా కొడుకే నాకు ఇట్లా అయిపోయింది, ఇప్పుడు నాకు ఇష్టం తను ఎట్లా ఉన్నా, మీకేమైతుంది, తను కష్టపడుతుంది, పైసలు నుంచి మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసి అంత తీసుకెళ్ళేది మనకి. ఇంకా అక్కడ రోజుకి 800 700 మనం ఎంత పని చేస్తే అంత పైసలు వచ్చిన ప్రతిసారి ఈరోజు ఎంత వచ్చింది కలెక్షన్, ఈరోజు ఎంత వచ్చినాయి పనులు అనేటోడు. నాకు ఇట్లా 500 వచ్చినాయంటే సరే నువ్వు 100 రూపీస్ నువ్వు ఉంచుకో, మళ్ళీ నాకు కొట్టు. ఇట్లా 30,000 అడిగిండు. నేను రూమ్ రెంట్ కట్టాలి, అన్ని కట్టాలి, తనకు తెలుసు 3 months నుంచి రూమ్ రెంట్ కట్టట్లా, ఇంటికి ఓనర్ ఇల్లు ఖాళీ చేసేసి అంటుండు. ఫీజు కూడా పీక్ వెళ్ళిపోతే మా వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని ఫీజు తీసుకొని వచ్చిన, కరెంట్ ఫీజు. సొంత ఇల్లు ఉండకపోయే వాళ్ళే మీరు? సొంత ఇల్లు లేదు, మేము గవర్నమెంట్ ఫ్లాట్ కదా. అయితే అదే ఆ ఫ్లాట్ అంటే జాగా అమ్మేసా? ఓకే ఓకే. తనేమన్నాడంటే ఇట్లా మీ అక్క కాలేజ్ ఫీజు కట్టాలి, నువ్వేం చేస్తున్నావు తెలియదు, నాకు ఈవినింగ్ వరకు 30,000 చేసి ఇవ్వు. నేను ఎక్కడి నుంచి తీసుకురాను, నేను కనీసం కలెక్షన్కి వెళ్తాను, ట్రాన్స్కమెంట్ ఉంటానని నాకు ఎవరు ఇస్తారంటే నాకు తెలియదు అన్నాడు. కానీ టెన్షన్ తోటి మా అమ్మమ్మ వాళ్ళు, అంటే నాకు ఒక్కదానికి బీరువా ఉండేది మా ఫ్యామిలీ, మా ఎవరికి బీరువా లేదు. మా అమ్మమ్మ వాళ్ళందరూ ఇంటి పట్టాలు ఏం చేశారు, నా బీరువాలో పెట్టారు. వెంటనే బీరువా ఓపెన్ చేయగల నాకు అవే కనిపించినాయి. ఇంకా అవి తీసుకెళ్ళి కాల్మని, అంటే వీక్లీ ఇంట్రెస్ట్ అక్కడ తాకడ పెట్టా 30,000కి. వీక్లీ 3,000 కట్టాలి ఇంట్రెస్ట్. అక్కడ తాకట్టు పెట్టి 30,000 తీసుకొచ్చి వీడికి కాల్ చేసి, సరే డబ్బులు తీసుకొచ్చా నాకు ఇంటికి రాన్నా, ఇంటికి వచ్చింది. తను ఇంటికి వచ్చే ముందు కూడా నేను స్టార్ట్ అవుతున్నా అని చెప్పి కాల్ చేస్తే, తను కాల్ చేసి చెప్పేట లిస్టు, నాకు ఒక బిర్యానీ తీసుకురా, ఒక బీర్ తీసుకురా, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, సిగరెట్స్ తీసుకురా అని చెప్తే నేనే వైన్స్కి వెళ్ళి, నేనే సిగరెట్ షాప్కి వెళ్ళి అన్ని నేనే తీసుకొచ్చి పెట్టేది అబ్బాయికి. వాడికి అవన్నీ చేసినావు సేవలు, చివరికి ఏమైంది? లేదు ఎవరు. సో వాడి ప్రేమ కోసం వాడు వస్తున్నాడంటే వాడి కోసం ఇన్ని మర్యాదలు చేసినావు. ఇన్ని మర్యాదలు చేసి నా ఫ్లాట్ అమ్మేసిన. మనం సర్జరీ చేయించుకుని మనకి గోల్డ్ వేస్తారు, లచ్చ వేస్తారు. అవును. ఆ లచ్చ తాకట పెట్టినా నాకు పట్టీలు వేసిరు, ఆ పట్టీలు అన్ని తాకట పెట్టి వాడికే పెట్టేసినావు. సో ఇప్పుడు ఎట్లా విడిపోవడం కారణం మా అమ్మాయి ప్రేమించిందని చెప్పి నువ్వు వదిలేసావు, వాడు వదిలేసాడా? వాడే మమ్మీ నేను ఎందుకు వదిలేస్తాను, నేను తనతో ఉండే నేను యాక్సెప్ట్ చేసిన కదా. ఓకే. కానీ ఆ అమ్మాయికి తెలిసి అమ్మాయి గొడవలు పెట్టుకుంటుందంట, నువ్వు ట్రాన్స్ ఎందుకు లవ్ చేస్తున్నావు వాళ్ళ అద్దా ఇదా అని చెప్పి తను గొడవలు పెట్టుకొని వదిలేసే, నువ్వు వదిలేస్తే నీతో ఉంటా అనగానే ఇంకా అబ్బాయి నాకు మంత్కి ఫోన్ చేస్తుండు కదా, నాకు చికాకు అనిపించింది. విజయవాడలో ఉంటే తనతో ఉన్న రూమ్ అవన్నీ మెమరీస్ గుర్తుకొచ్చి పిచ్చి అవుతారా అని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసిన. సామాన్లన్నీ అమ్మమ్మ వాళ్ళకి అప్పు చెప్పేసి హైదరాబాద్ వచ్చేసి మా హెడ్ మా గురు దగ్గర కాళ్ళు మొక్కి మా గురుతో మళ్ళీ ఉంటున్నా. ఇంకా మంత్కి ఒకసారి 2 monthsకి ఒకసారి కాల్ చేస్తుండే, నాకు అర్థమవుతుంది నన్ను మెల్లమెల్లగా తగ్గించుకుంటున్నాను. కానీ తను మంత్కి ఒకసారి కాల్ చేసినా సరే తనతో వదిలేసినట్టు మాట్లాడేవాడు కాదు, మస్తు ప్రేమ చూసినట్టు మాట్లాడేవాడు. మరి నేను తప్పుగా అనుకుంటున్నా, వాడు మంచోడే కదా, సరే అమ్మాయితో ఉంటుండలే నాతో మంచిగా ఉంటుండు కదా,
అని చెప్పి నేను అనుకున్నా. ఇంకా అట్లా మంత్ కాల్ చేస్తుంటే ఒకసారి అట్లనే వరుసగా 3 months కాల్ చేయలేదు. 3 months కాల్ చేయకపోతే నేను ఇంకా డైరెక్ట్ వాళ్ళ మదర్ నెంబర్ ఉండేది నా దగ్గర. అంటే తన ఫోన్లో తన మదర్ అందరి నెంబర్లు తీసుకున్నావు. ఇచ్చిన నెంబర్ నువ్వు తీసుకున్నావు. తను చార్జ్ పెట్టి వాష్రూమ్కి పెట్టాడు. నువ్వు తీసుకున్నావు. నేను తీసుకొని వాళ్ళ మదర్ నెంబర్కి కాల్ చేసిన. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే. అంటే తను ఎట్లా అంటే మమ్మీ తనకు మస్తు చదువుకున్నాడు కదా, మస్తు ప్లాన్స్ వచ్చు. తను ఫోన్ ఏం చదువుకున్నాడు వాడు? బీటెక్ కంప్లీట్ చేసినట్టు. అయితే తను ఫోన్ ఫ్లైట్ ఎక్కిచ్చి ఏదో నార్మల్గా వాట్సాప్ ఇన్స్టా వరకే పనిచేస్తుంది, కాల్స్ వెళ్ళవు తనకి. అట్లా చాలా గేమింగ్ ఆడినవాడు. అట్లాగా అమ్మాయితో ఇన్స్టాలో మాట్లాడుతుంది. తన ఇన్స్టా నా దగ్గర లేదు. అంటే ఫస్ట్ ఇచ్చిన ఐడి ఉంది కదా, ఐడిలో నేను బ్లాక్ చేసేసిండు. ఫస్ట్ ఐడిలో తన ఇన్స్టా లేదు, ఏం లేదు. నేను అడిగా ఒకసారి, మనం ఇన్స్టాలోనే కలిసాం కదా, నన్ను ఇన్స్టాలో ఎందుకు బ్లాక్ చేసినావు అంటే, నీకు ఇన్స్టా కావాలా నేను కావాలా? నీకు ఇన్స్టా కావాలంటే నన్ను వదిలేసాయి, నీకు ఇన్స్టా నాతో రెండు అంటే ఈ అబ్బాయి ఇన్స్టా, ఈ అబ్బాయి వాట్సాప్ రెండు అమ్మాయి ఫోన్లో ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ అంతా వాయిస్ కాల్ మాట్లాడేటోడు. 3 monthsకి ఒకసారి ఎవరొకళ్ళ ఫోన్లో నుంచి కాల్ చేసి మాట్లాడి మంత్ కాల్ చేసిన ప్రతిసారి 5,000 కొట్టు 10,000 కొట్టు అంటే కమ్యూనిటీ ఉన్నా కదా మమ్మీ, కొట్టేస్తుండే పైసలు. అట్లాగా పైసలు కొట్టి చేస్తున్నా. వాళ్ళ మదర్కి కాల్ చేసిన. వాళ్ళ మదర్కి కాల్ చేసి ఇట్లాగా నీ అబ్బాయి ఇట్లా నన్ను వాడుకున్నాడు, పైసలకు అన్ని విధాలుగా అంటే మస్తు పెయిన్లు ఉన్నా కదా మమ్మీ, ఫుల్ ఏడుస్తున్నా కదా. ఇంకా నాకు మొత్తం చెప్పేసిన అమ్మతోటి. ఇట్లా అంటే నాకు చెప్పిండి నా కొడుకు, నేను చూసిన అంటే ఒక్కటే ఫోటో దిగినాం కదా, సో కొట్టిన తర్వాత ఫోటో చూసిన నా కొడుకు ఫోన్లో, నేను నువ్వే నా జెస్సీ అంటే అవును నేనే అంటే అన్న. అమ్మ ప్లీజ్ అమ్మ నా కొడుకుని వదిలేసే, నువ్వు నా కొడుకుతో ఉండమా అక్క, నా కొడుకుకి ఆడపిల్లతోటి పెళ్లి చేసి నేను ఇంటికి పిల్లని తీసుకొచ్చుకొని వారసులు కావాలనుకుంటున్నా, మళ్ళీ నువ్వేటి నా కొడుకు జీవితంలో కొత్తగా అంటే, నేనేం చేయలేదంటే తను నా లైఫ్లోకి వచ్చింది, నేను కావాలి తన లైఫ్లోకి వెళ్ళలేదంటే అని చెప్పిన. చెప్తే ప్లీజ్ అమ్మా అదమ్మిద్దమ్మా అని ఆంటీ మాట్లాడి, అంటే నా మీద కోపపడి ఆంటీ ఫోన్ కట్ చేసేసింది. కట్ చేసిన తర్వాత ఇంక ఇట్లా అవుతలేదని చెప్పి మళ్ళీ విజయవాడ వెళ్ళినా నేను. అయితే విజయవాడ వెళ్ళినా కదా మమ్మీని, తన కోసం తనకి 4 calls లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళ మదర్ అట్లా మాట్లాడింది. 3 months నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాట్సాప్ చూస్తే వాట్సాప్లో యాక్టివిటీ కనిపిస్తుంది, ఆన్లైన్ కనిపిస్తుంది. వాట్సాప్ మెసేజ్ చేస్తే వెళ్తలేదు తనకి, వాట్సాప్లో కాల్ చేస్తే తనకి వెళ్తలేదు. మరి అట్లా ఏం చేస్తున్నా నాకు తెలియదు. విజయవాడ వెళ్ళి వాళ్ళు నాకు తెలుసు కదా, వాళ్ళు చూపించిండే. అంటే వాళ్ళ మదర్ వాళ్ళు లేనప్పుడు మా ఇంట్లో మా డాడీ ఉన్నప్పుడు ఫిజికల్గా అవన్నీ కథలు అని చెప్పి వాళ్ళ మదర్ ఉన్నప్పుడు ఇంటికి తీసుకెళ్ళింది నన్ను. అంటే కోసం వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళింది. అమ్మ నైట్ టైంలో చాలా గేమింగ్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. వాళ్ళ ఇల్లు నాకు గుర్తుంది. నేను మా ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి ఇంచుమించు 12 kilometers వస్తుంది. 12 kilometers ఒక్కదాన్ని నడుచుకుంటూ వెళ్తున్నా. అందరూ చూసేటోళ్ళు, ఎందుకు ఏడుస్తున్నావు, మా పిన్ని వాళ్ళు ఉంటారు, ఎందుకు ఏడుస్తున్నావు రా, ఇంటికి రా నువ్వు, వాడికి ఏంది అంత ఇదవుతున్నావు, అసలు ఎందుకు వాడు అది ఇది వాడిని వదిలేసేది మా వాళ్ళు తిట్టేటోళ్ళు. అని నేను వద్దా అని చెప్పి 12 kilometers నడుచుకుంటూ వెళ్తే వాడు ఇంట్లో లేడు. వాళ్ళ మదర్ కాళ్ళ మీద పడి వాళ్ళ మదర్తో చెప్పిన, ప్లీజ్ అంటే సార్ వదిలేసిండు. ఈరోజు ఒక్కరోజు నా దగ్గరకు వచ్చి మాట్లాడి మొత్తం చెప్పండి వదిలేస్తానండి, లాస్ట్ ఫైనల్ చూసినట్టు ఉంటుంది అంటే అని చెప్పిన. చెప్తే సరే అని వాళ్ళ అమ్మ చెప్పిందో మరి చెప్పలేదో, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ చూడాలని చూసారు కదా, ఎవరైనా చెప్పారేమో. నైట్ 9:30 తర్వాత వాళ్ళ లవర్ని తీసుకుని ఇంటికాడికి వచ్చింది. లవర్ ఉంది, నేనున్నా, వాళ్ళ ముగ్గురు ఇట్లా వరుసగా నుంచున్నాం మమ్మీ. నుంచుంటే వాడు ఒక్కొక్కటి అడుగుతున్నాను, ప్లీజ్ వదిలేచ్చు కదా, నేను ప్లీజ్ వదిలేచ్చు కదా, ఎందుకు టాపిక్స్ అన్ని మంచిగా ఉన్నాం కదా అంటే, వాళ్ళ లవర్ గబుక్కుని వచ్చి నన్ను చంప మీద కొట్టింది. నిన్ను? వాళ్ళ లవర్. అబ్బాయి వాళ్ళ లవర్ నిన్ను కొట్టిందా? అబ్బాయి ఆ రోజు వాళ్ళ లవర్ కొట్టింది. వాళ్ళ లవర్ కొడితే నేను ఎందుకు కొడుతున్నావు నువ్వు, నీకు ఏం రైట్స్ అని చెప్పి అమ్మ మీద కొంచెం ర్యాష్గా మాట్లాడిన. అమ్మ మీద నేను ర్యాష్గా మాట్లాడుతున్నా అని చెప్పి వీడు కూడా నన్ను కొట్టిండు. ఓకే. ఒక్కటే రూమ్లో నన్ను పడేసి ఇద్దరు, అమ్మాయి ఒకసారి కొట్టింది, ఒకసారి కొట్టింది, అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మ మీద ర్యాష్గా మాట్లాడి ఇంకోసారి కొట్టింది. ఆ అమ్మాయి ఆపేస్తే నాన్ స్టాప్గా ఒక 15 minutes వరకు కొడుతూనే ఉన్నాడు వాడు. 3 weeks గట్టిగా అరవలేదా? చుట్టుపక్కల పిలవడం కానీ అట్లా ఏం చేయలేదా? ఏం చేయలేదు అమ్మాయి. సో ఇదంతా జరిగింది. తర్వాత ఈ కారణం వల్ల విడిపోయారు. ఇక ఈ కారణం అదే రోజు విడిపోయినాము. విడిపోయిన తర్వాత నేను హార్పిక్ తాగిన, డేటాలు తాగిన. మా ఇంటి పక్కన విజయవాడలో మా ఇంటి పక్కనే ట్రాక్ కిందకి వెళ్ళిపోయినా చచ్చిపోతామని జస్ట్ మిస్ మమ్మీ. మా తాతయ్య వచ్చి నన్ను పక్కకు లాగకపోతే నేను చచ్చిపోతున్నాను. మా చెల్లి వచ్చి నాకు కాళ్ళ మీద పడి ఏడిచిందని చెప్పి మా చెల్లిని హైదరాబాద్ పంపించేసి నేను విజయవాడలో ఫ్యాన్ కూరేసుకుందామని వెళ్ళిన. ప్రతి ఒక్కటి మా వాళ్ళు నాకు తెలియకుండా మా వాళ్ళు వాడికి ఫోన్ చేసి చెప్తూనే ఉన్నారంట. వాడైనా రెస్పాండ్ అయితే నన్ను ఏం చేయమంటారు,
ఎవరు లవ్ చేయమన్నారామని జస్ట్ లవ్ అన్నా ఆమంత పిచ్చికి వెళ్ళిపోయింది, నన్ను ఏం చేయమంటారు? అయినా మీ కొడుకు ఏదో పెద్ద ఆడపిల్లగా మీరు ఫీల్ అవుతున్నారా? వాడు అప్పటి వరకు నాతో అసలే వస్తే అమ్మాయి అంత అన్నీ చేసిండు, అప్పుడు వాడేమన్నా అమ్మాయిలా ఫీల్ అవుతుండా? వాడే అబ్బాయి కాస్త అమ్మాయి అయిపోయిండు కొంచెడు, వాడు ఎందుకు అట్లా అవుతుండు అని చెప్పి ఇంకా చాలా మాట్లాడితే మా మమ్మీ వాళ్ళకి హట్టింగ్ అనిపించి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే నేను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మా చెల్లి వాళ్ళని తీసుకెళ్ళా. మా చెల్లి వాళ్ళ ఇల్లు చూపిస్తే మా మదర్ అండ్ ఫాదర్ పిన్న మా చిన్ని వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి తను బయటకు పిలిచి మా పిన్ని వాళ్ళు మాట్లాడి మా అమ్మమ్మ కూడా తన కాళ్ళ మీద పడింది. నేను అంత పిచ్చిదాన్ని అయిపోతున్నా అని చెప్పి, ప్లీజ్ నువ్వు మాట్లాడినా మనవాడు తోటి, వాడు పిచ్చోడు అయిపోతుంటే మాకున్నదల్లా వాడు ఒక్కడే, ఇంకా నాకు ఎవరు లేరు, ప్లీజ్ మాట్లాడుతుంటే అని మా అమ్మమ్మ మా కాళ్ళ మీద పడింది. వెళ్ళండి మీరు, అసలు నేనంటే కొంచెం లవ్ చేయడం ఏంది, ఏదో 4 రోజులు వాడుకున్నా వదిలేసిన అంతే ఇట్లని చెప్పినట్ట. వాళ్ళు నా దగ్గరికి వచ్చి నా కాళ్ళ మీద పడి నా మీద ఒట్టే ఇంకోసారి వాడితో మాట్లాడినంటే సరే అని చెప్పి మా అమ్మమ్మ వాళ్ళ మీద ఒట్టేసిన. ఒట్టేసి వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ మా అమ్మ వాళ్ళని చెప్పారు కదా నాకు, మళ్ళీ విరుసుకుందామని వెళ్ళిపోయినా. అయ్యో చాలా జరిగింది మమ్మీ. సూసైడ్ అటెంప్ట్ చేయాల్సిన పని ఎందుకు జెస్సీ, మనకంటూ లైఫ్ ఉంది కదా. సో ఇప్పుడు ఇవన్నీ చేసినావు, సూసైడ్ దాకా అటెంప్ట్ చేసావు, అన్నీ చేసావు, సో దేవుడి దేవుళ్ళు బతికి బయటపడ్డావు. సో ఇప్పుడు నువ్వు ఆ అబ్బాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే వాడి మీద కేసు వేద్దాం అనుకుంటున్నావా? ఎందుకు కేసు ఎందుకు వాడి మీద? ఇంత గేమ్ ఆడుగా నీ లైఫ్తోని, వాడి వల్ల మీ నాన్నని దూరం చేసుకున్నావు. మర్డర్ ప్లాన్ కూడా చేసిండు. అదే ఇవన్నీ చేశాను, నీ మీద మర్డర్ ప్లాన్ కూడా చేశారు కదా. ఏంటంటే ఏం చంపిద్దామని చెప్పి అనుకున్నాడా? చంపేద్దామంటే చేతపడు చేద్దాం అనుకున్నాడు. వాళ్ళ ఎవరైనా ఇద్దరు కలిసి నీ మీద చేతపడి కూడా చేపిద్దాం అనుకున్నారు. అమ్మ బాబోయ్, చాలా గేమింగ్ ఉన్న అబ్బాయి వాడు. నిజంగా ఎవడో కానీ వాడు చాలా చరిత్ర ఉంది వాడికి. అంటే మన వాళ్ళ మీద ట్రాపింగ్ చేయడానికి చాలా చరిత్ర ఉంది వాడికి. చాలా బాగా జిమ్మిక్కులు ఉన్నాయి వాని దగ్గర. అది చేతపడి చేసి నేను చంపేద్దామని చెప్పేసి అనుకున్నాడు. ఇది నీకెట్లా తెలిసింది? అంతకుముందు 2-3 ట్రాన్స్ తోటి కూడా ఫిజికల్గా కలిసిండంట. అయితే నాకు చేతపడ చేద్దాం అనుకున్నది నాకు ఎట్లా తెలిసిందంటే, మన తెనాల దగ్గర ఒక అక్క ఉంటుంది చేతపల్లి చేసేట. అక్కకి ఇవి నమ్ముతారా ఇప్పటికీ? చేసి చేతపల్లి చేస్తే చనిపోతారా? నమ్ముతారు అంటే నమ్ముతున్నాం కదా మమ్మీ. ఓకే, అట్లాంటి సొసైటీలో ఉన్నాం మేడం. అయితే అక్కకి నాకు కొంచెం అంటే వాళ్ళ ఇంట్లో నేను ప్రోగ్రామ్ ఆడినా. ఓకే, నా ఫోటో అక్క దగ్గరికి వెళ్ళిందంట. నా ఫోటో తీసుకుని అక్క దగ్గరికి వెళ్తే నాకు వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే నాకు కాల్ చేసింది అక్క, నీ ఫోటో నా దగ్గర ఒక అబ్బాయి తీసుకొచ్చాడు, అసలు ఏంటి అని అడిగితే అసలు ఏదక్క చూపెట్టి తన వీడియో కాల్ చేసి నా ఫోటో తన ఫోటో నా వస్తువులు తీసుకెళ్లారు కదా వాళ్ళు, నా బ్లౌజు నా సారీ అవన్నీ తీసుకెళ్ళి మొత్తం చూపించింది. అక్క ఇవన్నీ నావేనక్క, ఫోటో నాదేనక్క, ఎట్లా వచ్చింది అక్క అది అని అడిగితే తను ఇట్లాగా నీ మీద చేతపడి చేయమని చెప్పాడు. తనకి తను మస్తు టార్చర్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తా అని చెప్పి అది ఇద్దరు మాట్లాడాడు. ఇప్పుడు ఏమక్క చేస్తున్నావు అంటే, నేను ఎందుకు చేస్తారా, నేనేం చేయను, మరి వాడి మీద ఉల్టా చేయమంటావా, వాడి మీద తీపేయమంటావా చేతపడి అనింది. నేను వద్దక్క, వాడి పాప నడిపోతాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకున్నాడు అక్క, వాడికి ఏ చేతపడి చేయకు, నా మీద అయితే చేయకక్క, నా ఫ్యామిలీ మొత్తం నా మీద ఆధారపడుతుంది ప్లీజ్ అక్క, అంటే వాడు ఎంత మనీ చెప్పంత డబుల్ మనీ నేను ఇస్తాను అక్క అని చెప్పిన. బాబోయ్, జెస్సీ స్టోరీ వింటా అంటే ఒక నిజంగా ఇన్ని బాధలు పడి మళ్ళీ అబ్బాయి మీద పిచ్చి ప్రేమతో ఎలా ఉంటున్నావో నాకు తెలీదు. సో అంటే కేసు అయితే పెట్టలే అబ్బాయి మీద. సో ఇదంతా జరిగి సూసైడ్ అటెంప్ట్ చేసేసి నువ్వు మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసావు. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినాక ఇప్పుడు వాడి మీద కేసు పెట్టాలి అని ఇట్లాంటివి ఎందుకు అంటే చేయొద్దు అనుకుని వాడి మీద ప్రేమతో వదిలేసావా? ప్రేమించా కదా మమ్మీ, ఇప్పుడు అవన్నీ చేసిన అనుకో నాకు దక్కడు. ఏమో ఇవన్నీ చేయిస్తున్నావు కదా, ఇంత ఘోరంగా ఏడుస్తున్నావు కదా, ఆ దేవుడు కనికరిస్తే వాడు మనసు మారిస్తే ఎప్పుడైనా లైఫ్లోకి రావచ్చేమో. నేను చంపాలనుకున్న నీ దగ్గరికి ఎట్లా వస్తాడు జెస్సీ? నువ్వైనా పిచ్చిదానివా? వాడి మైకంలో ఎందుకున్నావు? ఇంకా తెలియదు మమ్మీ, అది కరెక్ట్ కాదు జెస్సీ. అంటే చాలా వరకు మన వాళ్ళు చేసే పిచ్చి పనులే ఇవి. వాడు నేను చంపాలనుకుని చేసే ప్రయత్నం వాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాడుతూ ఉంటాను అనుకుంటాను. నీకు సెక్యూర్గా అనిపిస్తుంది మేడం వాడి ప్రేమ? అనిపిస్తలేదు కానీ ఇష్టం మమ్మీ. ఇష్టం అంటే ఎలా చెప్తాను అవుతావు? చంపడానికే చూసాను కదా పిచ్చిదానా, అసలు ఏ లోకంలో ఉన్న వాసన నాకు అర్థం కావట్లేదు. ఇంకో విషయం అడుగుతాను, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఏంటి కన్నా నన్ను చంపాలనుకుంటున్నావు అంట, ఇవన్నీ చేస్తున్నావు కదా వీడియోస్, దేనికోసమని? దేనికోసం అంటే తను ఏదో చేద్దామని కాదు, తను ఏదో బెదిరిద్దామని నేనేం కాదు. సో తన మీద కేసు పెట్టా అన్నావు, తన ప్రేమ తిరిగి వస్తుంది అని చెప్పేసి అన్నావు. నీ వీడియోస్ చూస్తే తను ఎలా నీ దగ్గర తిరిగి వస్తాడు? అంటే ఆ వీడియోస్ చేస్తుంది కదా, ఇంత పెయిన్ అనుభవిస్తుంది కదా అని చిన్న ఆశ. అంటే నా పాత ఐడి బ్లాక్ చేసిండు, కొత్త ఐడి తనకు తెలియదు కదా మమ్మీ. వీడియోస్ వైరల్ అయితే తన వరకు చేరుకుంటే తన వల్ల రీల్స్ వల్ల నా దగ్గరికి వస్తాడేమో అని చెప్పి రీల్స్ తీస్తున్నా తప్పించి ఇంకేం లేదు. అంటే తన కోసమే చేస్తున్నావు రీల్స్ కూడా?
ఇవన్నీ కన్నా అనుకుంటూ చేయడం, ఇవన్నీ అనుకుంటూ చేయడం కూడా తన కన్నాన్ని నువ్వు పిలుస్తావా? నేను కన్నయ్య ప్రేమగా పిలుచుకునే పేరు కన్నయ్య. తన ప్రేమికుడి పేరు కన్నా అని ప్రేమగా పెట్టుకుందంటే వాడేమో తనని చంపాలనుకొని చూస్తున్నాడు వాడు. అలాంటి ప్రేమ కోసం ఈ అమ్మాయి ఎదురు చూస్తుంది. సో వ్యూస్ అందరూ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళని చాలా బాగా ట్రాప్లోకి దించి మా దగ్గర డబ్బు అని మా అవసరాలు తీర్చేసుకొని మమ్మల్ని ఇలా లైఫ్లో రోడ్డు మీద వదిలేస్తే చాలామంది అబ్బాయిలు ఉంటారు. సో చాలా జాగ్రత్త ట్రాన్స్ ఉమెన్స్ అందరికీ కూడా చెప్తున్నాను. సో జెస్సీ లైఫ్ స్టైల్ చూస్తున్నారు కదా, తను ఎంత పెయిన్ అనుభవిస్తుందో. తనకు మనం చెప్పినా వినే సిచ్యువేషన్ తను లేదు. ఇప్పుడు తన అబ్బాయి ప్రేమలో ముసిగిపోయింది. ఆ ముసుగులోకి బయటికి రావాలని తనకు కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే చాలా చాలా చిన్న ఏజ్ అమ్మాయిది. 19 years అంటే తన మైండ్కి మెచ్యూర్ అయ్యే దశలో కూడా లేదు తను. సో నాకు తెలిసి నేను చెప్తున్నాను ఇప్పుడు నేను. సో నేను తనతో ఉండొద్దు అనే రైట్ నాకు లేదు, ఉండని రైట్ కూడా నాకు లేదు. యువర్ విష్ అది. సో తను ఇంతలా చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడు ఇంట్లో లేవు, సోషల్ మీడియాలో ఉన్నావు. సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు చేసినప్పుడు 10 మంది 10 రకాలుగా కామెంట్ చేస్తూ ఉంటారు. సో నీకు ఎలాంటి కామెంట్స్ వచ్చేది? నాకు మంచి కామెంట్స్ అంటే వాళ్ళు పెట్టిన కామెంట్స్ వల్ల ఇంకా మోటివేషన్ వచ్చింది. ఏమని అనిపించింది? అక్క నువ్వు ఏడవకక్క, వాడి నెంబర్ చెప్పు, వాడితో నేను మాట్లాడతా, వాడు నేను తీసుకొస్తాను నీ దగ్గరికి, నువ్వు బాధపడకక్క, నేను నీ తమ్ముడు ఉన్నాడు అక్క, నీకు ఫ్రెండ్ ఉన్నాడు అక్క, మన ఫ్రెండ్స్ లాగా ఉందాం అక్క. నువ్వు ఎవరు సపోర్ట్ కోరుకోలేదా? సో ఇన్స్టాగ్రామ్లోనే వీడియో చేసి సపోర్ట్ కోరుకున్నావా, లేదా బయట వేరే వాళ్ళని సపోర్ట్ కోరుకోవచ్చు కదా? ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసప్ అయ్యాను అని చెప్పి మన వాళ్ళు చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, లీగల్గా వెళ్ళి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. సో నువ్వు అలా ట్రై ఎందుకు చేయలేదు? చేయలేదు మమ్మీగా, వద్దనుకుని ఎప్పటికైనా తను తిరిగి వస్తాడని చెప్పేసి అనుకొని. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు ఇంకా అబ్బాయి ముసుగులోనే ఉన్నావు. సో కానీ మమ్మీ రీసెంట్ ఒక 3-4 days బ్యాక్ తను మంచి ఫుల్ గుర్తొస్తుండు. నైట్ మొత్తం ఏడుస్తున్నాయి. ఇంకా మార్నింగ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తూ నేను వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక డ్రింక్ అలవాటు అంటే బ్రీజర్స్ తాగుతా. ఓకే, తను ఇది వాడి వల్ల అలవాటు అయిందా నీకు? అలవాటైంది. అబ్బాయి వల్ల మందు కూడా అలవాటు చేసుకుందంట. తను తీసుకొచ్చారు. 3-4 బ్రీజర్స్ తాగిన తర్వాత నేను ఏం చేసిన, తను ఫోటో సైజ్ చూస్తున్నా, ఫోన్ ఇసిరి కొట్టి ఆ బియర్ బాటిల్ తీసి నెత్తి కొట్టుకున్నా. అమ్మ బాబోయ్, ఎందుకట్లా? చనిపోదామని చెప్పి మమ్మీ నెత్తి కొట్టుకున్నా. ఇదంతా బ్లీడింగే. అయితే ఇంకా నేను ఏం చేసిన, మా వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళారు, కట్టించారు. ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క ఫోటో నా దగ్గర వాళ్ళ ఫ్రెండ్ నెంబర్ ఉంది. మంచిగా మాట్లాడతాడు. చెల్లి ఎందుకురా వాడి కోసం ఆలోచిస్తావు, వాడిని ఇంత కూడా దయలేడురా, వదిలేరు అని చెప్పి మాట్లాడతాడు. మా ఫ్రెండ్స్కి అంటే నా సిస్టర్ ఉంది కదా, తనకు తెలుసు. తను ఏం చేసింది, మొత్తం అన్నకి మొత్తం షేర్ చేసింది. అన్ని మొత్తం వాడికి షేర్ చేసిందంట. నాకు కొంచెం రికవర్ అయిన తర్వాత నాకు నైట్ అన్నీ కాల్ చేసిండు. అరే నీ ప్రతి ఒక్క ఫోటో, ప్రతి ఒక్క వీడియో పెట్టాను రా, నేను నిజం చెప్తున్నా, నాకు ఒక ఫ్రెండ్గా చెప్తాను. అసలు వాడి ఫ్రెండ్ అని చెప్పడానికి నాకు సిగ్గు అవుతుంది. వాడు ఇంతగా ప్రేమిస్తున్నావు అంటే నిజంగా తల్లిగా నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇలాంటి ప్రేమ నాకు దొరికితే అసలు వదులుకోండి నేను. అసలు వాడి గురించి నాకు చెప్పకురా ప్లీజ్ రా, నవ్వు వాడిని వదిలేసాయి. నీకు ఇప్పుడు ఇంతమంది ఫాలోవర్స్ అయ్యారు ఇన్స్టాలో, వాళ్ళందరికీ మంచి సపోర్ట్ చేస్తారు. మంచి ఒక్కొక్క కామెంట్ అయితే నిజంగా మమ్మీ ఆ దేవుడు పంపించినట్టుంది. ఒక్కొక్క కామెంట్ బూస్టింగ్ లాగా ఉంది, నీకు సపోర్టింగ్ లాగా ఉంది. మా అన్నయ్య వాళ్ళు కూడా మంచిగా మాట్లాడటము. అరే నిజంగా చెప్తున్నా, వాడికి ఫ్రెండ్షిప్ చేయడం మానేస్తారు. వాడికి ఇంత కూడా కనికరం లేదు. నా వీడియోస్ చూసి తను ఒక్క కామెంట్ కూడా పెట్టలేదంట. అంటే తను ఒక్క రిప్లై కూడా ఇవ్వలేదు. అసలు రిప్లై లేదంటే ఏమైతే తను కాల్ చేస్తే తను వాళ్ళ ఎవరితో కాల్ బిజీ వస్తుందంట. సో ఇప్పుడు మరి వాళ్ళ ఫ్రెండ్ కూడా నీకు చెప్పిండు కదా, సో నువ్వేమనుకుంటున్నావు? మరి తను వదిలేద్దాం అనుకుంటున్నావా? తన కోసం ఇంకా వీడియోలు చేస్తూ బాధపడదాలని చెప్పేసి అనుకుంటున్నావా? సో మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో నేను ఒకటే అంటే ఏంటంటే నేనేదో మారమని చెప్పేసాను. సో ఇలా సఫర్ అవుతున్నావు కాబట్టి నాకు నేనుగా చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా ఛానల్స్లో చెప్పాను చేసి చాలా చిన్న ఏజ్ వాళ్ళు చనిపోతున్నారు అదని. నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావు, నువ్వు ఇన్ని బాధలు అనుభవించావు, వాడు నీ ప్రేమని యాక్సెప్ట్ చేయట్లే. ఇప్పుడు నీ ప్రేమ వద్దనుకుంటాడు. నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు? ఏమనుకోవట్లే మమ్మీ, ఇంకా నాకే షేమ్ అనిపిస్తుంది. వాడు వద్దనుకుని వాడు కాలదంతా నా దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి ఇప్పుడు కొంచెం మర్చిపోనికి ట్రై చేస్తున్నా. దేనికైనా సమయం వస్తుంది చేసి, నీకంటూ మంచి ఫ్యూచర్ ఉంది. చాలా ఇంకా నువ్వు జీవితంలో చూడాల్సిన చాలా ఉన్నాయి. సో ఇలాంటివి కొంచెం తగ్గించేసుకొని నీ లైఫ్ పైన జర్నీ పెట్టుకొని అమ్మా నాన్న పేర్ల మీద వాళ్ళ మీద ఏదైనా ఒక మంచి యాక్టివిటీస్ చేయడము కానీ అలాంటి వల్ల నాకు 6 lakhs అప్ అయింది. అమ్మ బాబోయ్, ఆ పర్సన్ వల్ల. మరి ఎప్పుడు అప్పు కట్టగలదా? నువ్వే కట్టాలి నేను. మరి దాని మీద దృష్టి పెట్టు, అప్పు తెరిపేసుకో, ఆ ఇల్లు దక్కించుకో, అమ్మ నాన్న గుర్తులుగా ఉన్న ఇల్లును కాపాడుకో, మీ చెల్లె వాళ్ళని చూసుకో ప్రేమగా, మీ పిన్ని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని చూసుకో ప్రేమగా. ఇంకా పిచ్చోడుగా వేస్ట్ కొడుకు నాకు మాటలు వస్తున్నాయి నిజంగా. గవాన్ కోసం ఎందుకు ఇవన్నీ చేయడం నువ్వు?
మర్చిపోవడానికి ట్రై చేస్తాను మమ్మీ, మర్చిపోతా ఇంకా నా వల్ల నువ్వు ఫీల్ అవ్వకు, తను చాలా సఫర్ అవుతుంది, మాట్లాడుతుంది, తన లోపల కన్నీళ్ళు వస్తున్నాయి. సో నేను జెస్సీకి నా యొక్క మన ఇట్స్ మీ స్నేహ ఫాలోవర్స్ తరపున అండ్ సబ్స్క్రైబర్ తరపున మన వ్యూవర్స్ తరపున ఒకటే, తనకి మనం భరోసా కల్పించాలి. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్లో మనము ఈ పెయిన్ అనుభవించే వాళ్ళకి ఒక రకమైన మెంటల్ స్ట్రెస్ చాలా ఉంటుంది. సో నేను నీకు ఒకటే చెప్తున్నాను, అబ్బాయి ప్రేమ ఒకటే మనకు లైఫ్ కాదు, మనకంటూ ఒక లైఫ్ అనేది ఉంటుంది, మన జీవితంలో మన అచీవ్మెంట్స్ అనేవి వేరే ఉంటుంది. సో మీ అమ్మ నాన్న ఈ జీవితం వద్దన్న వాళ్ళకి ఈ జీవితంలో బ్రతికి నువ్వేంటో చూపించు, అర్థమైందా? అలా చూపించు. వాళ్ళు ఎక్కడుంది నీ పక్కనే ఉంటారు. నీ సక్సెసే వాళ్ళ ఒక ఆత్మశాంతి అనుకో, అంతేనా కదా? సో ఇక్కడ నుంచే నా వీడియోస్ ఆపేసి లైఫ్ ముందుకు వెళ్తా అనుకుంటున్నావా? వీడియోస్ అయితే ఆపను మమ్మీ, వీడియోస్ చేస్తూనే ఉంటా. మేబీ ఇప్పుడు ఫ్యూచర్లో రావచ్చేమో, మనైతే మర్చిపోయి ట్రై చేస్తాం. వెరీ గుడ్, మర్చిపోవడం ట్రై చేయి. అంటే మర్చిపోమని చెప్పే రైట్ నాకు లేదు, మర్చిపోవడం ట్రై చేయి అంతే. సో జెస్సీ, ఇంకా ఏమన్నా ఇప్పుడున్న జనరేషన్కి నీ ఏజ్ ఉన్న ట్రాన్స్జెండర్స్ కంటే ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు, అంటే ఇప్పుడు నీ 19 years కదా నీకు, సో ఈ నీ ఏజ్లో ఉన్న జనరేషన్ ట్రాన్స్జెండర్స్కి కానీ ట్రాన్స్జెండర్ వ్యక్తులకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలనుకుంటున్నది ఏం లేదు. అంటే మన చిన్న ఏజ్ వాళ్ళని చూసి మనం ఇంకా చాలా డీప్లోకి దించి మనం కావాలని చెప్పి మాకు ప్రేమని మాయలో ముంచేస్తారు చాలామంది. అప్పుడు చాలామంది అబ్బాయిలు అట్లనే ఉన్నారు, 99%. దయచేసి ట్రాన్స్జెండర్స్ ఎవరు లవ్ చేయకండి. ఒక లవ్ చేసినా వాళ్ళు ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి. వాళ్ళకి డీప్ అయిపోయి నాకులాగా పైసలు పెట్టి సూసైడ్ అటెంప్ట్ వరకు అసలు చేయకండి. నాతోనే కాదు చాలామంది మనం ట్రాన్స్ మోసపోతారు, చాలా రీల్స్ చూస్తూనే ఉన్నాం, సోషల్ మీడియా అంతా వైరల్ అవుతున్నాయి. ప్లీజ్ ఈ లవ్వులు అనేటివి చేయకండి. ఒకరు చేసినా ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి, డీప్ అయితే అసలు వెళ్ళకండి, మీ ప్రాణానికే హాని అవుతుంది. నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను అంతే. సో జెస్సీ, థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. సో తను చాలా సఫరింగ్గా మెంటల్గా చాలా డిస్టర్బ్ అయి ఉంది. సో ఇట్లాంటి టైంలో మనం చేయడం కరెక్ట్ కాదు. సో నీ యొక్క బాధని 10 మందికి షేర్ చేస్తే ఇంకా వాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్పేసి నేను ఈరోజు మన ఛానల్లో తీసుకురావడం జరిగింది తనని జెస్సీని. జెస్సీ, ఆల్ ది బెస్ట్. నీ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నేనేం తిరిగి తీసుకురాలేము మనము. సో నీ లైఫ్ సక్సెస్గా ఉండాలని నువ్వు కొంచెం చేంజ్ అయ్యి నీ లైఫ్ మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాము. నీకు నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది, మన కమ్యూనిటీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఎన్ని తప్పులు చేసినా మన కమ్యూనిటీ మాత్రం హక్కున చేర్చుకునే విషయంలో ముందుండి నీకు అర్థమై ఉంటుంది. నువ్వు వద్దనుకునే వదిలే మన కమ్యూనిటీ నీ దగ్గరికి వచ్చేసిందంటే అర్థం చేసుకో. సో లైఫ్లో నీ సక్సెస్ కోసం ఆలోచించు. మీ అమ్మ నాన్న ఆత్మశాంతి చేకూర్చాలని కోరుకుంటూ అండ్ నీ లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ సూసైడ్ అటెంప్ట్స్ మాత్రం చెయ్యకు దయచేసి. వీడియోస్ చేయి, మంచి మోటివేషన్ వీడియోస్ చేయి. నీ వర్డ్స్ కూడా చాలా బాగుంటున్నాయి, నీ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి, చూస్తున్నాను అన్నీ కూడా నేను. సో నీకు మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జెస్సీ. అండ్ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. సో ఆ అబ్బాయిని మర్చిపోయి నీ లైఫ్ సక్సెస్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ వ్యూయర్స్. చూసారు కదా ఈరోజు మన జెస్సీతో తన యొక్క ప్రేమలో ఏ విధంగా మోసపోయిందో తన యొక్క అనుభవాలన్నీ మనతో షేర్ చేసుకుంది. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ వ్యక్తులకు అందరికీ నేను మరొకసారి చెప్తున్నాను, ప్రేమ అనే మాయం ముసుగులో ఎవరు కూడా నమ్మకండి. అంటే మనల్ని జెన్యున్గా లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, అబ్బాయిలు లైఫ్ లీడ్ చేస్తున్న ట్రాన్స్జెండర్స్ చాలామంది ఉన్నారు. సో అలా కొంచెం మన ఏజ్ మన ఒక సెటిల్ అయిన తర్వాత మన లైఫ్ అనేది ఆలోచించాలి. ప్రేమ అనేది ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి దయచేసి అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మనం ప్రేమ అనే విషయంలో మన లైఫ్ సక్సెస్తో పాటు మన ప్రేమ పైపు కూడా కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మనకంటూ పేరెంట్స్ ఉన్నారు, సొసైటీలో మనం అచీవ్మెంట్ చేయాల్సిన చాలా ఉన్నాయి. కాబట్టి మనం అన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే జనరేషన్ ఎవరైతే ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ మనం ఆదర్శంగా ఉండాలి. ఇలా ప్రేమలో మోసపోయి అన్నిట్లో మోసపోయి మనం ఎప్పుడు కూడా బ్యాకప్లో ఉండొద్దని కోరుకుంటున్నాను. అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, ముఖ్యంగా చాలా చిన్న చిన్న ఏజ్ వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసి చెప్తాను, ప్రేమాన మాయం ముసుగులో మాత్రం అబ్బాయిల విషయం నమ్మకండి. ఒకవేళ నమ్మితే కనుక దయచేసి దూరంగా ఉండండి. సో జెస్సీని చూసారు కదా. సో థ్యాంక్ యూ జెస్సీ, థ్యాంక్ యూ అందరికీ.